భగవంతుడు గిరిధరవాణి ఈరోజు మనకి ప్రసాదిస్తున్నటువంటి ఆశీర్వాదం ఖాళీ. దాంట్లో ఆ ఖాళీ 3 రకాలుగా ఎట్లా మనకి వర్తిస్తుంది అనేది తెలియజేస్తున్నారు. పోయినసారి మనకి గిరిధరవాణి ఇచ్చిన బ్లెస్సింగ్స్ ఖాళీ అని, నువ్వేమీ కాదు నువ్వు ఖాళీ అని, అంటే జీవి ఖాళీ అని. దాంట్లో ఎప్పుడైతే జీవి యొక్క ట్రాన్స్పరెంట్ పొర, అది జీవి చుట్టూ ఉన్నటువంటి వలయం పోయి దాంట్లో నిలబడుతుందో అప్పటిది వాతావరణం అంతా ట్రాన్స్పరెంట్ అవుతుంది. దాంట్లో భగవంతుడి రిఫ్లెక్షన్ వస్తుంది. ఆ రిఫ్లెక్షన్ అనుభవిస్తున్నప్పుడు జీవి స్పృహ, భగవంతుని స్పృహ దానికి ఇవ్వబడుతుంది. ఆ స్పృహతో అది దాన్ని గమనిస్తుంది, ఏం అనుభవిస్తుంది అనేది. లాస్ట్ టైం మనకి బాబా ఇచ్చిన బ్లెస్సింగ్. ఇప్పుడు భగవంతుడు ఆ ఖాళీ అనే దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్కడి నుంచి అది వర్తిస్తుంది, ఎట్లా వస్తుంది అనేది తెలియజేస్తున్నారు. అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ ఆ తత్వం దగ్గర, అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ దగ్గర ఖాళీ కూడా మనకి వస్తుంది. అయితే అది భావం వలన వచ్చినటువంటి ఖాళీ. ఎప్పుడైతే మన అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ యొక్క పూర్తి తత్వాన్ని అనుభవిస్తున్నామో అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. అక్కడ కూడా అది భావం వల్ల ఏర్పడినటువంటి ఖాళీ. రెండోది బ్రహ్మం లేని మూలం దగ్గరకు వచ్చేటప్పుడు మన అనుభవం వల్ల వచ్చినటువంటి ఖాళీ. అనుభవం అక్కడంతా అనుభూతులు వస్తుంటాయి. దానివల్ల ఏర్పడినటువంటి ఖాళీ, అక్కడ కూడా ఖాళీ వస్తుంది. థర్డ్ స్టేజ్లో మనకి నిజం అయినటువంటి ఖాళీ. మూడో స్థాయిలో మూలానికి మూలం అస్సల దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఆ ఖాళీ అస్సలైనటువంటి ఖాళీ, అంటే నువ్వేమీ కాదు ఖాళీ అని అంటున్నారు బాబా. అటువంటి ఖాళీలో భగవంతుని యొక్క వాతావరణం ఏర్పడినప్పుడు ఆయన స్పందిస్తుంటారు. ఆ స్పందన వచ్చినప్పుడు అది అనుభవిస్తున్నటువంటి జీవి భగవంతుని స్పృహ వలన మాత్రమే దాన్ని గ్రహిస్తూ ఉంటుంది అని బాబా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు వచ్చిందంతా కూడా గిరిధరవాణి కన్నా ముందు వచ్చిందంతా, గిరిధరవాణి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుని చూశారు. చూడటం మాత్రమే భగవంతుని నోట్ చేశాడు. ఎవరు ఎంత శ్రమపడి సాధన చేసి భగవంతుని దర్శిస్తే దర్శనం వరకే, చూడటం వరకే వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు. కానీ గిరిధరవాణిలో భగవంతుని దర్శించటం వలన ఇష్టపడి ఒప్పుదల పొంది ప్రేమ కలిగి ఉండి భగవంతుని దర్శించటం వలన దర్శనం దగ్గర వాళ్ళు భగవంతుని పొందినట్లే భగవంతుని సర్టిఫై చేస్తున్నారు. చూడటంలో, దర్శించటంలో, మాట వినటంలో, క్రియలో, చేతల్లో, స్పర్శలో, అన్ని చోట్ల అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ దగ్గర భ్రమం లేని మూలానికి మూలం అస్సలు ఖాళీ దగ్గర కూడా భగవంతుడు ఏ స్టేజ్లో, ప్రతి స్టేజ్లో కూడా భగవంతుని పొందినట్లు అని వ్రాయబడి ఉన్నది. భగవంతుని పొందినట్లు నువ్వు వచ్చి దర్శనం చేసినా కూడా భగవంతుని పొందినట్టే లెక్క. నువ్వు ఖాళీలో ఉండే భగవంతుని అనిపిస్తున్నా భగవంతుని పొందినట్టే లెక్క. మధ్యలో ఏ స్టేజ్లో నువ్వు అనుభవిస్తున్నా భగవంతుని టోటల్గా పూర్తిగా అనుభవించినట్టు లెక్క వేశారు భగవంతుడు గిరిధరవాణి. కాబట్టి నువ్వు ఏ స్టేజ్లో ఉండి దర్శనం చేస్తే చాలు. ఇష్టపడటం, బాగా ఇష్టపడటం, ప్రేమ, ఒప్పుదల, ఇది బాగా ఉండాలి. మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా. దిల్ అవర్ దిమాగ్, దిమాగ్ అవర్ దిల్ అవర్ దిమాగ్ అంటే రెండు, మనసు హృదయం రెండిటితో నువ్వు ఫుల్ఫిల్గా గిరిధరవాణిని ఒప్పుకొని ఉండాలి, ఇష్టపడి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అట్లా ఉన్నప్పుడే ఇదంతా నువ్వు ఏ సాధన చేయకుండా, ఏమి కష్టపడకుండా దానంతటి అది అంతా ప్రాప్తిస్తుంది అని గిరిధరవాణి తెలియజేస్తుంది. కాబట్టి మనం చేయవలసిందల్లా కేవలం దర్శనం మాత్రమే. లైవ్లో ఉన్న రూపనామాలతో ఉన్నటువంటి ఆ భగవంతుని నువ్వు దర్శించినప్పుడు నీకు ఇదంతా ప్రాప్తిస్తుంది. మొత్తం టోటల్గా ఏదైతే ఇప్పుడు దాకా చెప్పుకుంటూ వచ్చామో ఖాళీ వరకు, ఖాళీలో భగవంతుని స్పందన వరకు ఏదైతే చెప్పామో అదంతా నీకు ప్రాప్తిస్తుంది అనేది భగవంతుడు తెలియజేశాడు. ఒక్క గిరిధరవాణిలోనే చూడటంలో, వినటంలో, క్రియలో, అన్నిట్లో కూడా స్పర్శలో, దర్శనంలో, ఆస్వాదంలో, ఆనందంలో ఉండటాలు, కంప్లీట్గా ఉండటాలు అంతా భగవంతుని పొందినట్లు లెక్క వ్రాయబడినది. అది భగవంతుని అనౌన్స్ చేస్తున్నాడు. టుడేస్ అనౌన్స్మెంట్ ఈజ్, నువ్వు ఎక్కడ ఏ స్టేజ్లో ఎట్లా చూసినా కూడా భగవంతుని పొందినట్టే. ఏ స్టేజ్లో, చిన్న స్థాయిలో కానీ, పెద్ద స్థాయిలో కానీ, పెద్ద స్థాయిలో
పొందటాలు, పూర్తిగా పొందినట్టు, భగవంతుని పూర్తిగా పొందినట్టు. ఇంత ముందు జనరేషన్స్లో కేవలం భగవంతుని దర్శించినట్లు రాసింది. వాళ్ళు ఎంత సాధన చేసినా, ఎంత అనుభవాన్ని పొందినా కేవలం భగవంతుని చూడటం దర్శనం. ఇక్కడ దర్శించడం వల్ల భగవంతుని పొందినట్లు. ది కాన్సెప్ట్ ఆఫ్ గిరిధరవాణి టు ఎంజాయ్ ద గాడ్, భగవంతుని ఆనందించటం, భగవంతుని ఆస్వాదించడం, భగవంతుని అనుభవించటం, అనుభూతి పొందటం, ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి మనకి ఏ స్థాయిలో నుంచి అయినా సరే భగవంతుని పొందినట్లే. చూడటాలు, ఇది పొందటాలు. వాళ్ళు చూశారు, చూస్తే దర్శనం కింద రాశారు. భగవంతుని చాలా మంది చూశారు, పుట్టి దర్శనం వరకే రాశారు, పొందినట్లు రాయలేదు. ఇక్కడ మాత్రం మనం భగవంతుని దర్శించడం వల్ల మనం పొందినట్లు రాయబడుతుంది. ఈ జీవి భగవంతుని పొందింది, టోటల్గా పొందింది అని. అంటే ఫ్యూచర్ మొత్తం కూడా ఆ భగవంతుడితోనే ఉండటం. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఖాళీ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో దాంట్లో భగవంతుని స్పందన వచ్చి, అది స్పందన కలిగి స్పృహ కలిగినప్పుడు అది ఫస్ట్ స్టెప్. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. భగవంతునితో టోటల్గా ఈ భావం వలన, క్రియ వలన, భావం వలన, స్పర్శ వలన, వినటం వలన వచ్చినటువంటి ఎన్ని డ్రాప్ అయి కేవలం నిజమైనటువంటి భగవంతుల్లో స్టెప్ వేయటం అనేది ఖాళీ. ఖాళీ అనేది నిజమైన భగవంతుని స్టెప్ వేయటం. అక్కడి నుంచి నిజమైన గిరిధరవాణితోనే భగవంతుడితోనే నిజమైన భగవంతుడు, గిరిధరవాణితోనే నిజమైన భగవంతుడితోనే రియల్ గాడ్, ఆ రియాలిటీ, రియల్ గాడ్తో నువ్వు కంబైన్ అవుతావు. అక్కడే ఆయనతో జాయిన్ అవటం కానీ, కంబైన్ అవటం కానీ, ఆయనతోనే ఉంటాం. మన భగవంతుడితోనే ఉంటాం, భగవంతుడితోనే ఉండటం, అస్సలైన భగవంతుడితో ఉండటం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని బాబా తెలియజేశారు. ఇప్పటి వరకు మనం చేరిందంతా కూడా భగవంతుని స్టెప్ వరకే. ఈ ఖాళీ అంటే భగవంతుడు. ఖాళీ అనగానే మనకి ఖాళీ వచ్చేసింది, హెచ్చరిక చెప్తున్నారు బాబా. ఖాళీ వచ్చేసింది, ఇంకా ఖాళీయే కదా భగవంతుడు, అక్కడి నుంచే కదా మన అనుభవం అంతా, మనం ఎక్కడున్నా కూడా దీన్ని సాధించవచ్చు అని అనుకుంటే నువ్వు శూన్యంలోకి వెళ్ళిపోతావు, భగవంతుని అనుభవించావు. ఈ ఖాళీ స్టెప్ వచ్చిన తర్వాత కూడా భగవంతుడు నిలబడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే లొసుగులు, మైనస్ పాయింట్స్ ఉంటాయో, నెగిటివ్స్ అన్నీ మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ పాజిటివ్ వేలో నిన్ను నడిపించాలంటే నువ్వు గిరిధరవాణి దర్శనం చేయవలసిందే. ఆయనతో కాంటాక్ట్ చేసి నీకు జరుగుతున్నటువంటి ప్రొసీజర్ని, ప్రాసెస్ని తెలియజేయవలసిందే, అనుభవాన్ని తెలియచేయాలి. లేకపోతే అక్కడ ప్రమాదం ఉంది. నువ్వు ఖాళీ ఖాళీ అంటే అంతా ఖాళీ, నేను ఖాళీ, భగవంతుడు ఖాళీ అని నువ్వు కూడా ఖాళీ అయిపోయి భగవంతుడు కూడా ఖాళీ అనుకొని ఖాళీలో ఖాళీగా ఉంటున్నావు అని చెప్పి శూన్యంలోకి వెళ్ళిపోతారు. శూన్యావస్థలోకి వెళ్ళిపోతే నాది జవాబుదారీ కాదు అని గిరిధరవాణి చెప్తుంది. కాబట్టి మీరంతా జాగ్రత్తగా ఈ హెచ్చరికని గమనించాలి. ఏంటి హెచ్చరిక? ఖాళీ అనుకొని నువ్వు వెళ్ళిపోయి ఓన్గా చేసుకుంటున్నావు అనుకుంటే దర్శనానికి రాకుండా, అప్పుడు నీకు ఏర్పడినటువంటి విషయంలో ఆ ఖాళీలో ఖాళీ అని, ఖాళీయే నిజం అని, ఖాళీయే భగవంతుడని, లేకపోతే నీకు వచ్చింది అనుభవాలు కరెక్ట్ అని అలా ఫాలో అయిపోతుంటే అది శూన్యంలోకి వెళ్ళిపోతుంది. కానీ భగవంతుడిలోకి చేరి నిలబడి ఆనందించదు. కాబట్టి భగవంతుడిలోకి చేరిక వేరు, భగవంతుడితో కలిసి భగవంతుడిగా ఉండటం వేరు, శూన్యం వేరు. శూన్యం ఖాళీ వెళ్ళి శూన్యంలోకి తీసుకెళ్ళిపోతుంది. శూన్యంలోకి వెళ్ళిపోతే నష్టపోయేది నువ్వే, దానికి నా జవాబుదారీ లేదు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి కూడా ఈ ఖాళీ అయిన తర్వాత కూడా ప్రశాంతంగా నువ్వు ప్రేమతో, ఇష్టంతో, ఒప్పుదలతో ఉంటేనే నువ్వు ఇక్కడి నుంచి అస్సలు భగవంతుని అనుభవించటం. నిజంలో దీన్ని మన భాషలో చెప్పాలంటే నిజంలో నిలబడటం, మన లాంగ్వేజ్లో చెప్పటం నిజంలో నిలబడటం అని చెప్తాం. అంటే అస్సలు ఒరిజినల్ గాడ్లో ఉండటం అనమాట. ఇక్కడి నుంచి మన ఒరిజినల్ గాడ్తో అటాచ్మెంట్ వస్తుంది. ఈ కింద స్థాయిలో అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ, బ్రహ్మ లేని మూలం, ఇదంతా ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి అది నాది, భగవంతుని యొక్క నాదిలో మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి అక్కడ స్థాయి వరకే ఉంటారు భగవంతుడు, ఆ స్థాయి వరకే ఉంటారు భగవంతుడు. ఇక్కడ పూర్తి స్థాయి ఆయనే. ఉన్నది నేనే, నువ్వెక్కడా? ఆయన అన్నారు ఉన్నది నేనే, నువ్వెక్కడా అంటే నువ్వు అనేది ఎక్కడ కనిపించదు. ఖాళీ అయిపోయింది కదా, ఖాళీ అయిపోవటం వల్ల ఎక్కడ నువ్వు అనేది కనిపించదు. టోటల్గా భగవంతుడే నిండి ఉంటాడు అని. అది ఖాళీ కాదు. ఖాళీ అనగానే నువ్వు ఖాళీ అయిపోయావు, భగవంతుడు ఖాళీ కాదు. దాంట్లో భగవంతుడు నిండి ఉన్నాడు, టోటల్గా భగవంతుడు నిండి. నువ్వెక్కడున్నావు? నువ్వు నీ ఖాళీ అయిపోయిన ప్లేస్లో నేను పూర్తిగా నిండి ఉన్నాను అని అర్థం.
భగవంతుడు పూర్తిగా నిండి ఉన్నాడు అని అర్థం వస్తుంది. కాబట్టి టోటల్ గాడ్ నిండి ఉండి నువ్వు లేకుండా నువ్వు ఖాళీ అయిపోయి దాంట్లో టోటల్ గాడ్ నిండి ఉండి ప్రవర్తించటం, జీవించటం, అనుభవించటం, ఆనందించటం, దిస్ ఈజ్ రియల్ గాడ్ ఎక్స్పీరియన్స్. టోటల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నావు, ఖాళీ అయిపోయిన తర్వాత నువ్వు ఏమీ కాదు, నువ్వు ఖాళీ అయిపోయిన తర్వాత ఆ ఖాళీలో భగవంతుడు ఫిల్ అయ్యి దాంట్లో ఫిల్ అయిన తర్వాత దాంట్లో నువ్వు అనేది అసలు ఎక్కడ గుర్తు కూడా ఉండదు, ఛాయ కూడా ఉండదు. అలా ఫిల్ అయినటువంటి గాడ్తో నువ్వు జీవిస్తూ ఉండటం, దాన్ని భగవంతునిలో ఉండటం, భగవంతుడితో ఉండటం, భగవంతునిలో నిజంలో నిలబడటం, నిజంలో నిజంగా నిజమై జీవించటం. నిజమై జీవించటం అనేది నీకు సాధ్యమవుతుంది. అంటే భగవంతుడై జీవించటం అనేది ఎటువంటి భగవంతుడు? భ్రమలు లేని భగవంతుడు. అటువంటి మూలానికి మూలం అస్సలు భ్రమలు లేకుండా ఉన్నటువంటి ఆ భగవంతుడు జీవి భగవంతుడిగా జీవించటం పూర్తిగా. అంటే నువ్వు అనేది ఎక్కడ ఛాయ కూడా ఉండదు అని దానికి అర్థం తెలియజేస్తుంది. నువ్వు అనేది ఎక్కడా ఉండదు, నువ్వు అనేది ఖాళీ కాబట్టి పూర్తిగా పోయి పూర్తిగా టోటల్గా A to Z భగవంతుడే నిండి ఉండి జీవించటం ఇది సాధ్యమే. బాబా అంటున్నారు ఇది సాధ్యమే. ఏది సాధ్యము? నువ్వనేది ఖాళీ అయిపోయి ఏమీ లేకుండా ఉండి దాంట్లో భగవంతుడిని పూర్తిగా నువ్వు నింపుకొని పూర్తిగా భగవంతుడే జీవిస్తూ ఉండటం జీవికి సాధ్యమే అని అంటున్నారు. ఎలా అండి, మనం లేకుండా ఏం తెలియదు కదా అని అనుకుంటాం. కాదు, ఆయన స్పృహతో, ఆయన బలంతో, ఆయన శక్తియుక్తులతో ఆయనదంతా కూడా మనం ఉపయోగపడుతుంది. అస్సలు భగవంతుడి ఆయన నాది కాదు, ఆయనే అంతగా ఉండి అంతా ఆయనే మనలో జీవిస్తూ మనని నడిపిస్తూ మనం జీవిస్తూ ఉంటాము అనేది గిరిధరవాణిలో బాబా ఇచ్చినటువంటి బ్లెస్సింగ్. పూర్తిగా ఇది ప్రాక్టికల్ బాబా చేసి చూసిన తర్వాత చెప్తున్నారు అనమాట. నువ్వు పూర్తిగా లేకుండా కూడా భగవంతుడు పూర్తిగా నిండి ఉండి జీవించవచ్చు. అంటే అప్పుడు ఏమైంది? పూర్తిగా టోటల్గా భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క బలము, భగవంతుడి యొక్క పూర్తి యొక్క చలనం, చైతన్యం పూర్తిగా భగవంతుని చైతన్యంతో, భగవంతుని యొక్క బలంతో నడుస్తుంది జీవి. టోటల్ అస్సలు భగవంతుని యొక్క చైతన్యంతో, ఆయన బలంతో, ఆయన శక్తితో, అంత ఆయనది కానీ నీదంటూ ఏమీ లేదు. అందువల్ల అక్కడ బాబా ఏమన్నారు? నువ్వు ఎక్కడ ఉన్నది నేనే, నువ్వే నేనై ఉన్నాను అన్నాడు. అంటే నువ్వు అనేది పోయి అదంతా నేనైపోయానురా. అలా నేనైపోయి నువ్వు జీవించటమే భగవంతుని పొందటం, పూర్తి స్థాయిగా భగవంతుని పొందటం. అలా ఒక్క పాయింట్ కూడా, ఒక్క డెసిమల్, ఒక్క పాయింట్ వెంట్రుక వాసం కూడా నువ్వు అనేది ఎక్కడా లేకుండా పూర్తిగా భగవంతుడే ఉండి జీవించే జీవిని ఆయన నిజంతో నిజంగా నిజమై జీవించుట ఇది సాధ్యమే. కాబట్టి భగవంతుడు గిరిధరవాణి ప్రతి జీవికి ఇది సాధ్యమవుతుంది. దీనికి బలమైనటువంటి కారణం ఏంటంటే ఆయన ఏ జీవి అయితే దీన్ని సాధించుకుంటుందో ఆ జీవి అమితంగా ఫిజికల్గా మెంటల్గా కాదు, మెంటల్గా హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా దిల్ और దిమాగ్ రెండు కూడా భగవంతుడి మీదే పెట్టి ఆయన అంటేనే ప్రేమ, ఇష్టము, ఒప్పుదల ఈ మూడు హై పర్సంటేజ్లో, హై పిచ్లో ఉంటేనే దీనికి సాధ్యం అవుతుంది. ఈ మూడు కూడా హై పిచ్లో ఉండాలి, హై లెవెల్లో ఉండాలి. అప్పుడు నీకు ఇది సాధ్యమే. పూర్తిగా భగవంతుడే జీవిస్తుంటాడు. నిజంతో నిజంగా నిజమై జీవించుట, భగవంతుడిగా నిజమై జీవించుట. మళ్ళీ ఖాళీ రన్ అవుతూనే ఉంటుంది. ఖాళీ అనేది కామన్ పాయింట్ అనమాట. ప్రతి చోట ఖాళీ అనేది కామన్ పాయింట్ తిరుగుతూనే ఉంటుంది. ఇది సాధ్యమే అని బాబా ఈరోజు మనకి బ్లెస్సింగ్ ప్రసాదించారు. కాబట్టి పోయినసారి చెప్పిన దానికి కంటిన్యూషన్ అనమాట. నువ్వు ఏమీ కాదు, నువ్వు ఖాళీ అనే దానికి బాబా కంటిన్యూషన్ ఇస్తారు. ఖాళీ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే జరిగేది ఇది భగవంతుని యొక్క రిఫ్లెక్షన్, భగవంతుని యొక్క స్పందన. ఆ స్పందనకి నువ్వు అనుభవిస్తూ ఉంటావు. అనుభవించినప్పుడు ఆ స్పందన నీకు తెలియబడాలంటే మళ్ళీ భగవంతుని యొక్క స్పృహ నీకు ఇస్తున్నారు.
ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని తెలుసుకొని అనుభవిస్తుంటావు. అట్లాగా పూర్తిగా స్పృహతో సహా నీ సెన్స్తో సహా దాంట్లో నుంచి తీసేసి నీలో నుంచి పూర్తిగా ఆయనే దాంట్లో టోటల్గా నిండి జీవించటాన్ని గిరిధరవాణి అంటారు. అప్పుడు అతన్ని గిరిధరవాణి అని మనం పిలవచ్చు. ఏ జీవి అయినా సరే, ఏ జీవి అయినా సరే టోటల్గా భగవంతుని నింపుకొని తన అనేది లేకుండా మచ్చ తునకు కూడా లేకుండా అది పూర్తిగా మెయింటైన్ చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని గిరిధరవాణి అనొచ్చు. దానికి గిరిధరవాణికి ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అంటే టోటల్గా భగవంతుడే ఉన్నాడు. అక్కడ గిరిధరవాణి భగవంతుడే, ఇక్కడ గిరిధరవాణి భగవంతుడే. అటు గిరిధరవాణి, ఇటు గిరిధరవాణి, రెండూ గిరిధరవాణి. అలాగే ఎన్నైనా గిరిధరవాణి ఉండొచ్చు, తయారవచ్చు, ఉండొచ్చు. ఎన్నింటితో అయినా సరే గిరిధరవాణి అస్సలు భగవంతుడు ఆనందించవచ్చు, ఆస్వాదించవచ్చు, ఆహ్లాదం ఆనందం పొందొచ్చు తనే. కాబట్టి తనలాగే చేసుకుని తనే ఆనందిస్తున్నాడు. రెండవది లేకుండా తనలాగే చేసుకుని తనను తనే ఆనందిస్తూ ఉండటమే గిరిధరవాణి యొక్క ఆహ్లాదము, ఆనందము. అదే రసమయం అని బాబా తెలియజేశారు. కాబట్టి మనం ఎక్కడ కూడా ఈ ఫండమెంటల్ బేసిక్ ఏదైతే మనం ఈ స్థాయిని పొందాలి అనుకున్నప్పుడు నీకు ఫస్ట్ బాబా ఇచ్చినటువంటి నిజంలో నిలబడటానికి ఆలోచన, ఆందోళన, ప్రార్థన, ఆలోచన, ఆందోళన, ప్రార్థన. ఈ అస్సలు టోటల్ నిజంలో నిలబడి నువ్వంటూ లేకుండా పోతున్నప్పుడు నీ యొక్క మైండ్ సెన్స్ ఏముంటుందంటే భయపెడుతుంది. నేను ఏదో అయిపోతున్నాం, మనం ఏదో జరిగిపోతుంది, ఏమైనా అయిపోద్దేమో, నేను లేకుండా పోతే ఏంటి, మరి ఎవరు ఏంటి, ఏమైపోతానో. ఈ బాడీ అండ్ మైండ్ రెండు నేను బ్రేక్ చేస్తూ ఉంటుంది ఈ స్థాయిలో. అంటే శరీరాన్ని చూసుకుంటూ ఉంటావు, మనసుతో ఆలోచిస్తుంటా ఏం జరుగుతుంది. అబ్జర్వేషన్. ఈ అబ్జర్వేషన్ని మనం వదులుకోవాలంటే కింద స్థాయి నుంచి తన్మంధన్ బాబాకి సమర్పించడం ప్రాక్టీస్ ఉండాలి. తన్మంధన్ బాబాకి సమర్పించి బతకటం అనేది ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే స్థాయి పెరిగే కొలది నువ్వు లేకుండా పోతున్నావు అంటే నిన్ను నువ్వు వదులుకొని బతుకుతున్నావు, నిన్ను నువ్వు వదులుకొని బతకటం కింద నుంచి మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే తన్మంధన్ బాబాకి సమర్పించేస్తే అంటే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, బాడీ అండ్ మైండ్ టోటల్గా భగవంతునికి సమర్పించినప్పుడు మనం దీని మీద ధ్యాస ఉండదు. ఆయన దీనికి యజమాని. మన మనసుకి, మన మైండ్కి, బాడీకి భగవంతుని యజమాని చేసి మనం భగవంతుని వైపే వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు భగవంతుడు దీన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. అదర్వైజ్ నీ మనస్సు, నీ మైండ్, నీ యొక్క బాడీ రెండు నిన్ను గందరగోళం చేస్తూ ఉంటుంది, కదలికలు వస్తుంటాయి. ఈ కదలికల వల్ల అక్కడ కదలికలు వస్తుంటాయి. అందువల్ల మైండ్ అండ్ బాడీ సెటిల్డ్గా ఉంటే భగవంతుని మీద, భగవంతుని పట్ల నీ బాడీ అండ్ మైండ్ సెటిల్డ్గా ఉంటే నీకు లోపల కదలికలు రావు. కదలికలు రాకపోతే భగవంతుని యాక్చువల్ గాడ్ 100% నీలో మెయింటైన్ అవుతూ నువ్వు భగవంతుడిగానే నిజంగానే జీవిస్తావు అని బాబా తెలియజేస్తాడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవటం, నీ బాడీని చూసుకోవటం, నీ మైండ్తో ఆలోచించటం, ఈ రెండు నువ్వు ఆపేసేయాలి, కింద స్థాయి నుంచి ఆపేసేయాలి. కాబట్టి నువ్వు కామ్గా ఉండి భగవంతుని స్పందన, సహజత్వము, దట్ ఈస్ కాల్డ్ సహజత్వము, నీ తత్వంతో కాకుండా సహజత్వాన్ని అలవాటు చేసుకొని సహజత్వంతో ఉండటం వలన ఇది ప్రాప్తించేటప్పుడు నీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, మైండ్ అండ్ బాడీ నీకు డిస్టర్బ్ చేయకుండా అది స్టడీగా నిల్చుంటుంది. అప్పుడు భగవంతుని యొక్క ఫ్లోట్ పూర్తి స్థాయిలో ఆ జీవిలో ప్రాప్తిస్తుంది. ప్రాప్తించినప్పుడు జీవి నిజంగా జీవిస్తూ ఉంటాడు. దాన్నే బాబా గిరిధరవాణి అని పేరు పెట్టారు. గిరిధరవాణి అంటే అది. గిరిధరవాణి అంటే ఒక రూపనామాలతో లిమిటేషన్ కాదు, దిస్ ఈజ్ అన్లిమిటెడ్. ఇట్లాగా ఎంతమందిలో అయినా సరే గిరిధరవాణి నిండి ఆనందిస్తూ ఉంటుంది. అన్లిమిటెడ్ గాడ్, ఈయనకి లిమిటేషన్ లేదు. ఒక రూపనామాలతో ఉన్నామండి ఇంతే అని ఒక లిమిటేషన్ పెట్టుకోకూడదు మనం. ఈయన అన్లిమిటెడ్. ఎంతమంది జీవులు, ఎన్ని జీవులైనా సరే దీన్ని పొందితే అదంతా గిరిధరవాణి నిండి ఉండి ఆనందిస్తూ ఉంటుంది, ఆహ్లాదిస్తూ ఉంటుంది. పూర్తిగా టోటల్గా గిరిధరవాణి ఉంటుంది. కాబట్టి ఇటు గిరిధరవాణి, అటు తయారైన జీవి కూడా గిరిధరవాణి. అప్పుడు ఆయనకు ఆహ్లాదం, ఆనందం కలుగుతుంది అని బాబా తెలియజేశారు. టోటల్గా మనం తెలియవలసింది ఏంటంటే మనం ఆ స్థాయిని పొందటానికి కింద మనకి బలమైనటువంటి ఇష్టము, బలమైనటువంటి ఒప్పుదల,
ప్రేమ, ఈ 3 మనం మెయింటైన్ చేసుకోవాల్సింది. మెయింటైన్ చేస్తేనే ఆ స్థాయికి వెళ్తాం. అలాగే మైండ్ అండ్ బాడీ ఈ 2 స్టడీగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. భగవంతుని వదిలేసి భగవంతునికి అప్పచెప్పేసి యజమానికి అప్పచెప్పి మనం స్టడీగా ఉండాలి. అప్పుడే దాన్ని అనుభవిస్తాం. కాబట్టి నీ లోపలే నువ్వు అనుభవించేటప్పుడు నీకున్నటువంటి ఈ సరంజామా ఏదైతే ఉన్నదో అదే నిన్ను డిస్టర్బ్ చేస్తుంది. బయట నుంచి వచ్చి ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయరు. కాబట్టి నీ సరంజామా నీకు డిస్టర్బ్ చేయకుండా, నీ బాడీ నీ మైండ్ నిన్ను కంగారు పెట్టకుండా, నువ్వు కంగారు పడితే లోపల అలలు వస్తాయి, అలలు వస్తే కదలికలు వస్తాయి, కదలికలు వస్తే భగవంతుని యొక్క ఫ్లోట్ మనకి స్టాండర్డ్గా ఉండదు. అందువల్ల బాబా చెప్తున్నారు, నువ్వు స్టడీగా ఉండాలి, దేనికి భయపడకూడదు. భగవంతుడు అన్నాడు, భగవంతుడు అంతా మేలు చేసేవాడు, చెడు ఎప్పుడు చేయడు. కాబట్టి భగవంతుడు మేలు చేస్తే ఆ భగవంతుడికి నీదంతా కూడా ముందేను అప్పచెప్పేసుకోవాలి. తప్పు స్తేరా తూ మేరా, అప్పుడు ఆయన నీవాడైపోతాడు, నీ సొంతం అయిపోతాడు. నీదంతా కూడా ఆయన మెయింటైన్ చేస్తుంటాడు. కాబట్టి నీ మైండ్కి, నీ బాడీకి, నీ జీవితానికి, నీ మీద ఆధారపడే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా టోటల్గా భగవంతుడే ఇటు ప్రాపంచికము అటు ఆధ్యాత్మికము నీ 2 వ్యవస్థల్ని ఆయనే చూసుకుంటూ నిన్ను నిజంలో నిలబెట్టేస్తాడు. అప్పుడు నువ్వు నిజంలో నిలబడి నిజమై నిజంగా జీవిస్తూ ఉంటావు. అది జీవితం. భగవంతుడుగా జీవించుట, భగవంతుడుగా జీవించుట, గిరిధరవాణిగా జీవించటం అనేది నీకు ప్రాప్తిస్తుంది అని బాబా తెలియజేస్తారు. ఇంకా మనం పోయినసారి చెప్పినటువంటి ఖాళీ నుంచి ఇది ఎక్స్టెండెడ్ మ్యాటర్ అన్నమాట. పూర్తిగా ఇవాటి వరకు చెప్పిందంతా కూడా ఎక్స్టెండెడ్ మ్యాటర్. ఖాళీ నుంచి ఎక్స్టెండెడ్ మ్యాటర్ అంతా చెప్తున్నారు. మన ఖాళీలో నిలబడి దాన్ని స్పృహ ఇచ్చినప్పుడు మనం పొందేటువంటి భాగ్యం ఇది అని బాబా తెలియజేస్తున్నారు. కాబట్టి మనం స్టడీగా ఉండాలి, అంతేగాని మనం కంగారు పట్టం, భగవంతుని విషయాన్ని మనం తీసుకోకూడదు. అందుకని ఆయన ఏమంటాడంటే, నీ ప్రణాళిక ప్రకారం కాదు, నా ప్రణాళిక ప్రకారం నువ్వు నడవాలి. నా ప్రణాళిక ప్రకారం నువ్వు నడుస్తున్నప్పుడు నీ మార్గాన్ని నువ్వు గమనించకూడదు, భగవంతుని పనితీరును గమనించకూడదు, నీ మార్గాన్ని నువ్వు గమనించకూడదు. ఏంటి ఇటు తీసుకెళ్తున్నాడు, ఇది మార్గం కాదు కదా అన్నావా, దీన్ని అనుభవించలేదు. కాబట్టి నువ్వు అస్సలు గప్చెప్, నీకు ఎటు చేయి పెట్టుకెళ్తే తీసుకెళ్తున్నా, కళ్ళు మూసుకొని తీసుకెళ్తున్నా, ఏం చేసినా కూడా నువ్వు బాబాకి సరెండర్ అయి ఉండాలి, శరణాగతి అయి ఉండాలి. అప్పుడు నీ బాడీ అండ్ మైండ్ని నువ్వు పట్టించుకో. ఇది నీకు బాగా ప్రాక్టీస్ అయితే కానీ, ఫిజికల్గా ప్రాక్టీస్ అయితే కానీ సూక్ష్మంలో నీ సెన్స్లో ఆగదు. మీటర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఆగేది ఎక్కడుంది, అక్కడ ఉంది, అక్కడ ఉంటే ఇక్కడ ఉండటం కాదు, ఇక్కడ లేకుండా ఉంటే అక్కడ అది ఉండదు. కాబట్టి ఫిజికల్గా మైండ్లో బాడీ నీకు స్టడీగా ఉంటే నీ సెన్స్లో ఉన్నటువంటి బాడీ అండ్ మైండ్ కూడా స్టడీగా ఉంటుంది, కంగారు పెట్టదు. కాబట్టి ఇక్కడ ప్రాక్టీస్ చేయటం కోసమే మనం అందరం ఇట్లా కలిసి మాట్లాడుకోవటం, డిస్కస్ చేయటం, దాని గురించి చర్చించటం, నీకు వచ్చిన అనుభవాలు దాన్ని మళ్ళీ ఫాలో అప్ చేయటం, స్టడీగా దాన్ని మనం తీసుకెళ్ళటం అనేది గిరిధరవాణికే సాధ్యము. ఇంకెక్కడ ఇది ఇవ్వలేదు, గిరిధరవాణిలోనే భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మన కాన్సెప్ట్ ఏంటి, భగవంతుని, అస్సలు భగవంతుని, మూలానికి మూలమైనటువంటి అస్సలు భగవంతుని మనం ఆనందించడం ఇలాగా సాధ్యము. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు 3 భాగాలుగా 3 వర్షన్స్లో మనకి భగవంతుడు పై స్థాయి వరకు తీసుకెళ్ళి ఆనందింపజేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఒకేసారి పై స్థాయి ఇచ్చేస్తే మనం దానికి తట్టుకోలేదు, మన మైండ్ బాడీ తట్టుకోలేదు. అందువల్ల ముందు మైండ్ బాడీకి దాన్ని అలవాటు చేస్తూ ఉండాలి, భగవంతుడికి అలవాటు చేస్తూ ఉండాలి. ఆయనకి ఇష్టాలు లేవు, ఆయన గౌరవాలు లేవు, ఆయనకు మంచి చెడు లేదు, మన తన్మందన ఆయనకు అప్పచెప్పి తప్పు స్తేరా తూ మేరా అని ఆయన్ని మనం అంతా అప్పచెప్పుకొని జీవించటం అలవాటు చేసుకోవాలి. ఈ పాయింట్స్ కానీ మనం కల్టివేట్ చేసుకుంటే కింద నుంచి పై స్థాయిలో మనం అక్కడ భగవంతుడితో చక్కగా ఏ కదలికలు లేకుండా, ఏ క్రియ లేకుండా హాయిగా దాన్ని అనుభవించగలరు. అట్లా కాకపోతే నీ బాడీ మైండ్ నిన్ను కంగారు పెట్టేస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇతరుల విషయాలను నువ్వు కల్పించుకోకూడదు. ఇతరుల విషయాల్లో కల్పించుకొని మేనేజ్మెంట్ చేస్తూ, పెత్తనం చేస్తూ, ఒకడి మీద నువ్వు పెత్తనం చేస్తూ కూర్చున్నావంటే నీకు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే వాడి మంచి చెడును నువ్వు చూస్తూ, వాడిని కంట్రోల్ చేస్తూ, వాడిని జాగ్రత్తగా నడుపుతూ ఉండటమే నీకు సరిపోతుంది. భగవంతుని చూడటానికి అవ్వదు. అలాగే నువ్వు బిజినెస్ చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, మ్యాక్సిమం టైం దాంట్లోనే గడిపేస్తుంటావు.
గడిపేస్తున్నప్పుడు నువ్వు భగవంతుని చూడటానికి అబ్జర్వ్ చేయటానికి నీకు సరిపోదు, నీ సెన్స్కి ఆ కెపాసిటీ అవ్వదు. కాబట్టి మ్యాక్సిమంగా నువ్వు బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ వర్క్ లోడ్ తగ్గించుకుంటూ ఉండాలి. వర్క్ లోడ్ మీద వేసుకోకుండా పనిచేయడం, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వకుండా పనిచేయటం, బాధ్యత ఫీల్ అవ్వకుండా బాధ్యతతోనే పనిచేయడం. కాబట్టి మనకు అక్కడ పెట్టాడు, ఎంతసేపు పెట్టాడు పనిలో అంతసేపు ఉంటాం, కానీ భగవంతునితో ఉంటూ దాంతో ఉంటాం. అలాగే భగవంతునితో ఉంటూ నువ్వు పనిలో ఉండు, లేకపోతే బిజినెస్లో ఉండు, లేకపోతే బాబాతోనే ఉండు, నీలో నువ్వు ఉండు, ఎట్లాగానే ఉండు, భగవంతునితో ఉంటూనే ఇదంతా ఉండాలి. అంటే భగవంతుని వదిలి నువ్వు ఉండకూడదు. నీలో నువ్వు ఉన్నావా అదంతా నీకు షాక్. నీలో ఉండటం వల్ల నీకేమి అవ్వదు, నీకేమి రాదు. పైపెచ్చు శూన్యం అదే అనుకొని శూన్యాన్ని భగవంతుడు అనుకొని దాంట్లోకి వెళ్ళిపోయి హెచ్చరిక చేశారు భగవంతుడు. ఆ హెచ్చరిక ప్రకారం నువ్వు దాంట్లోకి వెళ్ళిపోయి పూర్తిగా పాడైపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి అది నా జవాబుదారీ కాదు, నా బాధ్యత కాదు. నేను చెప్పినట్టు నువ్వు విని నా ప్రణాళిక ప్రకారం నడిస్తేనే నీకు అది ప్రాప్తిస్తుంది. ఒక్క నిమిషంలో 60 సెకండ్లు 60 రకాలుగా ప్రవర్తిస్తూ మన్ని తన వైపుకి తీసుకెళ్తూ ఉంటారు భగవంతుడు. కాబట్టి భగవంతుడు ఇట్లాగే ఉంటాడండి, ఇదే రకంగా ఉంటాడు అని నువ్వు ఎస్టిమేషన్ వేయటానికి కుదరదు. ఇంకొక పాయింట్ ఏంటంటే భగవంతుడు రూపనామంతో లేడు కదా, ఒరిజినల్గా ఆయన నిరాకార నిర్గుణ స్వరూపం కదా, అందువల్ల మేము అక్కడే చూస్తున్నాం అంటే ఇది సాధ్యం కాదు. దీన్ని సాధింపచేయటం కోసమే అస్సలు భగవంతుడు రూపనామాలతో 100% దిగి వచ్చి మనతో ల్యాండింగ్ అయ్యి లైవ్లో ఉండి మనకి ఇదంతా నేర్పిస్తూ దానిలో తీసుకెళ్ళి నిలబెట్టి అనుభవింపచేస్తున్నారు. ఇది ఆయనకే సాధ్యం, అందువల్ల రూపనామాలతో వచ్చి నిలబడ్డారు. అటు రూపనామాలతో రావటం కూడా భగవంతునికి సాధ్యమే, ఉండటం కూడా భగవంతునికి సాధ్యమే. ఇట్లా ఉండరండి, ఇది కాదండి, అది ఆయన అట్లాగే ఉంటాడు, అది ఒరిజినల్ కదా, ఇది ఒరిజినల్ కాదు కదా, కాదు. అది ఒరిజినల్ అయితే ఇది ఒరిజినల్, అది నిజమైతే ఇది నిజం, అది గిరిధరవాణి అయితే ఇది గిరిధరవాణి. ఈ డిఫరెన్స్ మైండ్లో లేకుండా ఎవరైతే ఉంటారో అప్పుడు దాన్ని పొందటానికి ఆయన ఏదైతే పొంది ఆనందిస్తున్నారో గిరిధరవాణి అనేది ఏదైతే ఆనందిస్తున్నారో భగవంతుడు సేమ్ టు సేమ్ నువ్వు కూడా ఆనందిస్తావు. గిరిధరవాణి ఏది ఆనందిస్తుందో అది నువ్వు ఆనందిస్తావు, అది ఏం ఎంజాయ్ చేస్తుందో నువ్వు అదే ఎంజాయ్ చేస్తావు. అది అమితమైనటువంటి హాయి, కంఫర్ట్ అది అనుభవిస్తుంది. హాయి, కంఫర్ట్, తేలికతనం, ఏ బరువులు లేనటువంటి తేలికతనంతో ఉన్నాడు ఆయన. హాయిగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, కంఫర్ట్గా ఉన్నాడు. ఆయనకి ఏ ఫికిర్ లేదు, అంటే ఏ ఇబ్బంది లేదు, అట్లాగా ఉన్నాడు. అట్లాగా నువ్వు కూడా జీవిస్తావు, 100% జీవిస్తావు అని బాబా ఈరోజు మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఆ ఎక్స్టెండ్ మ్యాటర్ ఏదైతే ఇచ్చాడో ఖాళీ నుంచి ఇప్పుడు దాకా ఏదైతే ఇచ్చారో దాన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కింద స్థాయి నుంచి అన్ని పాయింట్స్ కూడా మనకి ఉపయోగపడాయి, ఏది మనం వదిలేసే పాయింట్ లేదు దాంట్లో. కాబట్టి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటే ఎవరి విషయంలో నువ్వు జోక్యం చేసుకున్నావో వాళ్ళే ఇక్కడ స్టాండర్డ్ అయిపోతారు, నువ్వు బయటకు వెళ్ళిపోతావు. ఎవరి విషయంలో నువ్వు జోక్యం చేసుకుంటే వాళ్ళు ఇక్కడ స్టాండర్డ్ అయిపోతారు, నువ్వు బయటకు వెళ్ళిపోతావు భగవంతుని దగ్గర నుంచి. చాలా డేంజర్ అనమాట. ఎవరి విషయాల్లో మనం వెళ్ళకూడదు, ఇతరుల విషయాల్లో వెళ్ళకూడదు, నీ విషయంలో వెళ్ళకూడదు, భగవంతుని విషయంలో వెళ్ళకూడదు, అసలు విషయంలోనే వెళ్ళకూడదు. భగవంతుని విషయాల్లో కూడా నువ్వు వెళ్ళకూడదు. నువ్వే ఆయనకి సలహా సంప్రదింపులు ఇలా ఉండాలి బాబా, అలా ఉండాలి బాబా అని సలహా ఇవ్వడానికి అస్సలు వెళ్ళకూడదు. నీ ముందే అంతా జరుగుతూ ఉంటుంది, ఇది రాంగ్ ఇది రైట్ అంటుంటా. రూపనామాలు తీసుకున్నాడు, అదొక ప్రాబ్లం. రూపనామాలతో ఉన్నప్పుడు నీకు హ్యూమన్ బిహేవియర్ కనిపించిందంటే ఇది హ్యూమన్ బిహేవియర్ అండి, ఇది బాబాది కాదు కదా, ఆయన నిరాకార నిర్గుణం కదా, ఆయన మాటమాటికి తెస్తుంటావు. అదే పాయింట్. దానివల్ల దీన్ని అనుభవించావు. ఇప్పుడు ఏదైతే నీకు ఇచ్చారో జీవికి ఇచ్చారో దాన్ని అనుభవించలేవు. నీకు నిరాకార నిర్గుణం అనేది ఎక్కడ చెప్పలేదు బాబా. ఆయన అలా ఉన్నారని చెప్తున్నారు కానీ నేను నిరాకార నిర్గుణం చెప్పడం లేదు. నాకు ఆకారం ఉన్నది, నాకు క్రియ ఉన్నది, నాకు టెంప్టేషన్ ఉంది, నీకేమైతే ఉన్నాయో అన్నీ నేను కూడా కలిగి ఉన్నాను. కాకపోతే నా పక్కన పడి ఉంటాయి, నేను దాన్ని స్వీకరించి ఎప్పుడు ఏది చేయాలో అది చేస్తాను, మళ్ళీ పక్కన పెట్టేస్తాను.
అంటే మన క్లాత్ ఎట్లాగా వేసుకుంటామో అట్లాగా ఆయనకు ఉన్నాయని ఇక్కడ అవసరమైతే వేసుకుంటాడు, లేకపోతే పక్కన పెట్టి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఒక జీవి షిరిడి సాయి అని పిలుస్తున్నారు భగవంతుని షిరిడి సాయి రక్షించండి, కాపాడండి. వెంటనే షిరిడి సాయి కోట్ వేసుకుంటాడు ఆయన. ఎవరు? మనం అనుకుంటున్న భగవంతుడే షిరిడి సాయి కోట్ వేసుకుని వాడి ముందుకు వచ్చేస్తాడు. గడ్డం అంతా అలా కనిపించి వాడికి చేయాల్సిన క్రియ అంతా కూడా ఆయన చేసి మళ్ళీ గప్చుప్ అయిపోతాడు. మళ్ళీ వీడేమనుకుంటాడు? షిరిడి సాయి చేశారనుకుంటాడు. అలాగే గిరిధరవాణి అంటే అసలు భగవంతుడు గిరిధరవాణి రూపనామాలతోనే కనిపిస్తాడు. అలాగే నువ్వు కృష్ణుడను, రాముడను, చెట్టుగను, ఆవుగను, లేకపోతే గొర్రెకో మేకకో నువ్వు భగవంతుడను ఆ గొర్రెలాగా మేకలాగే కనిపిస్తాడు. అందువల్ల నువ్వు ఇది అది అని డిసైడ్ చేయదు. ఆయన డిసైడ్ చేసుకున్నాడు ఒక రూపం, నామం. గిరిధరవాణి నా రూపనామాలు, దాంట్లో నేను స్పందిస్తాను, ఆ స్పందన నీకు రిఫ్లెక్ట్ అవుతుంది, నువ్వు నా నిజాన్ని అనుభవిస్తావు. ఇట్లా ఇచ్చాడు రూట్. కాబట్టి ఆయన రూట్ మ్యాప్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మనం దీన్ని అనుభవించగలుగుతాం, కానీ ఇంకొక రకంగా దీన్ని అనుభవించలేము. ఇటువంటి ఆ భగవంతుని మనం పూర్తి స్థాయిలో మనలో మెలుగుతున్నప్పుడు వచ్చే కంగారుని మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఓవర్కమ్ అయిపోవాలి. ఆయన ఎప్పుడైతే టోటల్గా నిండిపోయి టోటల్గా మెయింటైన్ అవుతుంటే మన కంగారు వస్తుంది. కంగారు పడకూడదు. -పాయింట్. మైండ్ అడుగుతుంది, బాడీ మైండ్ కంగారు పడుతుంది. మనం ఇంకా అసలు కంగారు పడిపోతే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. అందువల్ల భగవంతుడినే మనం చూస్తూ ఉండాలి, భగవంతుడినే మనం పిలుచుకుంటూ ఉండాలి, ఆయన్నే ఆహ్వానించాలి, ఆయన్నే మనం చూస్తూ ఉండాలి. అన్డివైడెడ్ అటెన్షన్ ఆయన మీదే ఉండాలి. ఉన్నప్పుడు మా చూపు ఆయన మీద ఉన్నప్పుడు ఆయన చూపు మన మీద ఉంటుంది. కాబట్టి మనం దాంట్లో నిలబడగలుగుతాము, దాన్ని ఆస్వాదించగలుగుతాము, ఆ భగవంతుడిని ఎంజాయ్ చేస్తాము. అక్కడి నుంచి 100% గాడ్ ఖాళీ అయిపోయిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యి నీకు స్పృహ ఇచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ అది ఎంట్రన్స్ భగవంతుడు, అసలు భగవంతుడు. అది ఫస్ట్ స్టెప్. అక్కడి నుంచి నిజ భగవంతుల్లో నిలబడుతున్నాము, నిజ భగవంతుని ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. ఇంకా అక్కడి నుంచి చాలా ఉంది. అదంతా కూడా ఒరిజినల్ గాడ్ని ఒరిజిన్గానే మనం అనుభవించాలి. ఇక్కడ ఒరిజిన్గా అనుభవించాం, ఇక్కడ అందరూ ఆయన మీద చేతులేస్తారు. అందువల్ల మనం ఇక్కడ వర్జిన్ కాదు, గిరిధరవాణియే వర్జిన్, గిరిధరవాణియే వర్జిన్. వర్జిన్ గాడ్ని మనం అనుభవించాలి. వర్జిన్ ఆయనకి ఎటువంటి అంటూ ముట్టు లేకుండా, ఏ దోషాలు లేకుండా. దోషం అంటే -పాయింట్ కాదు, +పాయింట్ కూడా దోషం. మనం ఉద్ధరించడం కోసం ఆయన గురువుగా, దైవంగా రకరకాలుగా వస్తాడు. అది కూడా మనకి +పాయింట్ అనుకుంటాం, అది కూడా దోషమే. భగవంతుడికి దోషం కింద లెక్క. అట్లా రూపాంతరం చెందితే ఆయనకి ఇబ్బంది వస్తుంది, మనం 100% అనుభవించలేదు. అందుకని నువ్వుగా ఉండు, నేనుగా ఉంటాను, మన ఇద్దరం జత కూడా ఆనందం. నువ్వుగా అంటే నువ్వు అనేది ఖాళీ అయిపోయి ఉండు, నేనుగా ఉంటే నాదంతా కూడా పక్కన పెట్టి నీతో నేను జత కూడతాను. నిజంలో మన ఇద్దరం నిలబడి నిజమై ఇద్దరం నిజంలో నిజమై ఆనందిస్తూ హాయిగా ఉందాము అని భగవంతుడు చెప్పినటువంటి వర్షన్. అట్లాగా నీతో ఉండి, నీతో నీవై ఉండి ఆయన జీవిస్తున్నప్పుడు నువ్వు టోటల్ 100% గాడ్ని అనుభవిస్తావు అని బాబా తెలియజేస్తున్నారు. ఈ కింది స్థాయిల నుంచి మనం పైకి వెళ్ళిందంతా కూడా భగవంతుని ఒక్కొక్క పార్ట్ని మనం అనుభవిస్తూ వెళ్ళాం. 100% కాదు, అది నాది, భగవంతుడి నాదిలో మనం అనుభవించాం. ఇప్పుడు భగవంతుడు నేను స్వయం గాడ్, స్వయం భగవంతుడినే మనం చూస్తున్నాము, ఆయన్నే చూస్తున్నాము, ఆయనలోనే ఉంటున్నాము, ఆయనతోనే మనం జీవిస్తున్నాము. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్. ఇప్పుడు ఏదైతే మనం సబ్జెక్ట్ విన్నామో ఈ మధ్య కాలంలో కానీ ఈ రోజు వరకు కానీ ఎంతటి తనదైన స్థాయి, ఖాళీ అనే స్థాయి వరకు కూడా తీసుకెళ్ళి భగవంతుడు అంటే ఇది అని తెలియచెప్పి దాంట్లో నిలబెట్టి దాన్ని పొందింపచేస్తూ దాని యొక్క అసలియత్, జీవి యొక్క నిజతనము, తన యొక్క నిజతనం అంతా తెలియజెప్పి దాన్ని ఆస్వాదించగలిగేంత స్థాయిలోకి తీసుకురావడం ఇప్పటి వరకు జరిగిన విషయం. దీనికోసమని ఆయన ప్రత్యేకంగా రూపనామాలతోటి రాగలిగినటువంటి స్థాయికి వచ్చారు బాబా. అంటే అసలైన అఖండుడు, అనంతుడు, పరిపూర్ణుడైనటువంటి భగవంతుడు జీవి స్థాయికి, రూపనామాల స్థాయికి, జీవి స్థాయికి దిగడం జరిగింది. ఈ దిగిన దాంట్లో మనకు ఈ దిగిన రూపనామాల్ని అసలైన నిజ భగవంతుడే దిగి ఉన్నారు కాబట్టి రూపనామాల్ని స్వీకరించారు కాబట్టి రూపాన్ని, నామాన్ని, ఇది నిజమే. తానుగా ఉన్న పొజిషన్, తనదైన అసలైన పొజిషన్ నిజమే, ఇది నిజమే.
తనదంటూ అసలే తెలియచెప్పిన తర్వాత దీని యొక్క ప్రిఫరెన్స్ మనకు తెలియబడుతుంది. జీవిని ఇక్కడి స్థాయి నుంచి తన యొక్క ఖాళీ అనే స్థాయి వరకు తీసుకెళ్ళిన అప్పుడు మనకు నిజం తెలియబడుతుంది. ఏంటి నిజం బాబా తెలియచెప్పిందని. అందులో మనం ఇప్పటి వరకు కూడా ఖాళీ అనే స్థాయిని తెలియచెప్పుకున్నాము. ఆ ఖాళీ అనే స్థాయిలో మనకు 3 ఖాళీలు, ఖాళీ అనేది వచ్చేసింది అని అనుకోవటానికి కూడా దాంట్లో కూడా ఈసారి మనకి ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలియజెప్పడం ఏంటంటే, కింది స్థాయి నుంచి కూడా ఖాళీలు వస్తూనే ఉంటాయి. అంటే జీవి దర్శనానికి వచ్చిన స్థాయి దగ్గర నుంచి కూడా, ఒప్పుదల పొందిన దగ్గర నుంచి కూడా ఖాళీ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది భగవంతుడి సెక్షన్ కాబట్టి, నువ్వు దర్శిస్తుంది నిజ భగవంతుడిని కాబట్టి, నువ్వు మాట్లాడుతుంది నిజ భగవంతుడితో కాబట్టి, నువ్వు మెలుగుతుంది నిజ భగవంతుడితో కాబట్టి, నువ్వు చెప్పించుకుంటుంది నిజ భగవంతుడితో కాబట్టి, నువ్వు తెలియచేసుకుంటుంది నిజ భగవంతుడితో కాబట్టి, నిజమే కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల నీకు అది స్వీకరించడం వల్ల, ఆ ఒప్పుదల పొందడం వల్ల నీకు ఖాళీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఖాళీ అనేది 3 స్థాయిలో ఎక్కడ మనకు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అంటే రూపనామాలతో ఉన్నటువంటి భగవంతుడి స్థితిలో ఒక రకంగా ఖాళీ ఏర్పడుతుంది. అలాగే భ్రమలేని మూలం దగ్గర ఒక రకంగా ఖాళీ ఏర్పడుతుంది. నిజం అనే స్థాయి దగ్గర నిజ స్థితి యొక్క ఖాళీ ఏర్పడుతుంది. అలాగే మనకు రూపనామాల్లో అంటే జీవి కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇది మళ్ళీ తిరిగి ఎందుకు చెప్తున్నారంటే బాబా ఈరోజు ఖాళీ అనే సబ్జెక్ట్ ని మాకు వచ్చేసింది కదా, ఎప్పటి నుంచో వస్తుంది కదా అనే దాంట్లోకి వెళ్లకుండా దాని యొక్క డీటెయిల్ గా చెప్తున్నారనమాట బాబా. కింది స్థాయిలో మనకు అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ స్థాయిలో ఉన్నప్పుడు కూడా భగవంతుని దర్శిస్తూ మనం తిరుగుతూ ఉన్న రోజుల్లో కూడా ఖాళీ అనేది ఏర్పడింది. అప్పుడు ఖాళీ మనకు భావనతో ఏర్పడుతుంది. భగవంతుని చూస్తూ చూస్తూ భగవంతుని మనం ఒప్పుదల పొందుతూ ఇష్టపడుతూ వస్తున్న కాలం కాబట్టి అప్పుడు ఒక ఖాళీ ఏర్పడింది మనకు. అప్పుడు కూడా ఖాళీగా ఉంది, ఏమీ లేదు అనుకునేవాళ్ళు. కానీ ఆ ఖాళీ కేవలం భావన వల్ల, భగవంతుని దర్శించడం వల్ల, భగవంతుని ఒప్పుదల పొందడం వల్ల, ఇష్టపడటం వల్ల, భావన వల్ల మనకు ఏర్పడింది. ఆ భావనతో ఏర్పడినటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మం దగ్గర నుంచి బాబాని యజమానిగా పెట్టుకోవడం వల్ల ఆ యజమాని తన నుంచి మనకు భ్రమలేని మూలంతో దాకా చేరేసరికి, మనకు భ్రమలేని సెక్షన్లోకి చేరేసరికి మనకు లోపల నుంచి ఇన్నర్ ట్రావెల్ జరుగుతూ వచ్చింది. ఆ భ్రమలేని మూలం దగ్గరకు వచ్చేసరికి కూడా అక్కడ కొన్ని మనకు అనుభూతులు జరిగిన వాళ్ళకి జరగచ్చు. ఆ జరిగింది తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు, తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా తెలుసుకోలేని వాళ్ళకైనా తెలుసుకున్న వాళ్ళకైనా అక్కడ మాత్రం ట్రైనింగ్ జరుగుతూనే వచ్చింది. ఏంట్రా ట్రైనింగ్ అంటే అనుభూతుల వల్ల కూడా ఖాళీ ఏర్పడింది అక్కడ. అయితే ఆ ఖాళీ కూడా నిజస్థితి ఖాళీ కాదు అని చెప్పారు బాబా. ఆ ఖాళీలో కూడా నీకు అనుభవాలు అనుభూతులు కలుగుతూ ఉండబట్టి మనం బాబాకి దగ్గరవుతున్నాం కాబట్టి, బాబాని పొందేసినట్టుగా, బాబా మనతో ఉన్నట్టుగా, బాబాలో మనం ఉన్నట్టుగా అక్కడ కూడా ఖాళీ ఏర్పడింది ఏమీ లేకుండా. అంటే ఒక్కోటి మన యొక్క జీవితం అనేది ఒక్కోటి సర్ప్రైజ్ అవుతూ వస్తుంది, ఒక్కొక్కటి వదలబడుతూ వచ్చింది. ఏంటి ట్రైనింగ్ జరిగింది అంటే జీవితం అంతా కూడా ఒక్కోటి వదలబడుతూ ఏమీ లేకుండా ఉండే సెక్షన్స్ అనేది అలవాటు పట్టడం జరిగింది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కో చోట ఒక్కొక్కలాగా ఖాళీ అవుతూ అంటే పై స్థాయి నిజస్థితి స్థాయిలోకి, నిజ ఖాళీలోకి వచ్చే ముందు మనకు దాని ట్రైనింగ్ జరిగింది. భ్రమలేని మూలం దగ్గర ఖాళీ యొక్క ట్రైనింగ్ జరిగింది. అక్కడ అనుభూతులతో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు మనం మొన్న చెప్పుకున్నట్టుగా ఇప్పుడు నిజస్థితి, నిజమైన నిజస్థితి అస్సలు అనే చోటికి 3rd స్టెప్ లోకి వచ్చేసరికి నిజ ఖాళీ. ఇప్పుడు మనం చెప్పుకున్నది నిజ ఖాళీ అన్నమాట. ఇది అసలైన ఖాళీ, అసలైన స్టేషన్, అసలైనటువంటి సెక్షన్. ఈ సెక్షన్ లోకి వచ్చినప్పుడు మనం ఈ ఖాళీని మెయింటైన్ కానిస్తూ ఉన్నప్పుడు మనకు స్పందన అనేది వస్తుంది. ఇక్కడ మనకు తర్వాత ఈ స్పందనలో మనకు ఎప్పుడైతే తెలుస్తుందో భగవంతుడి యొక్క స్పృహ వల్ల ఈ స్పందన తెలియబడుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క స్పృహ వల్ల, ఆయనకు స్పృహ కవరేజ్ ఉంటుంది. ఇన్నాళ్ళు తెలియబడింది భగవంతుడి స్పృహ వల్ల కాదు, మన స్పృహ ఇంకా ఉంటూ ఉంది కాబట్టి, మన స్పృహ ఇంకా తొలగలేదు కాబట్టి, ఆ తొలగకుండా ఉన్నప్పుడు తెలియబడిన విషయాలు, అనుభూతులు అంటే మనమే చెప్తూ పోయాం. కానీ ఇక్కడ అలా కాదు. భగవంతుడి యొక్క స్పృహ మన యొక్క జీవితంతో పల్చబడిపోయి ఆయన స్పృహ మనకు తగిలేంత స్థాయికి ట్రైనింగ్ అయి రావడం జరిగింది భగవంతుడి ద్వారా, యజమాని ద్వారా. అంత పరిశుద్ధత కావింపబడుతూ వచ్చి భగవంతుడి యొక్క స్పృహ ద్వారా మనకు ఆయన యొక్క స్పందన ఏదైతే తెలియబడుతుందో అది స్పందన మనకు వేకన్ అవుతుంటుంది, తెలియబడుతుంటుంది. ఇది నిజస్థాయి, ఇది నిజమైన నిజస్థాయి అన్నమాట. ఈ నిజస్థాయిలో మనకు మళ్ళీ అదే స్థాయి యొక్క వర్షన్స్ తీసుకుని ఇదే నిజం కదా అని అనుకోకుండా ఈ స్థాయిని మెయింటైన్ కానిస్తూ ఉన్నప్పుడు
ఏదైతే చెప్పుకున్నామో భగవంతుడు భగవంతుడిలా ఉన్నాడు, భగవంతుడు రూపనామాలుగా ఉన్నాడని మనం ఎక్కడున్నా కూడా మనకు వచ్చేసింది కదా ఈ ఖాళీ, మనం మెయింటైన్ చేసేసుకోగలుగుతాం కదా, ఇదే కదా అన్నారు భగవంతుడు అనేసి మనం మళ్ళీ వచ్చి ఆ రికగ్నైజ్ చేయించుకోకుండా ఉన్నప్పుడు మాత్రం అది చెల్లుబడి కాదు. నువ్వు రూపనామాల యొక్క ప్రిఫరెన్స్ దీనికోసమే పెట్టుకున్నాడు ఆయన. నేను ఇలా ఉన్నాను అని చెప్పి ట్రైనింగ్ ఇచ్చేయలేక కాదు భగవంతుడు. ఎందుకు వచ్చాడు అంటే నువ్వు ఏదైతే పొందుతున్న దాంట్లో చాలా రకాలు ఉంటాయి. నీ యొక్క బుద్ధి మనస్సు వల్ల నీ యొక్క ట్రైనింగ్ నీకు తప్పుదారి పట్టవచ్చు. కాబట్టి నువ్వు వచ్చి నీకు ఏదైతే వస్తుందో అది నువ్వు తెలుసుకున్నప్పుడు, రికగ్నైజ్ చేయించుకున్నప్పుడు అది నువ్వు సరిగ్గా పొంది సరైన ఖాళీలోకి అంటే భగవంతుడిలోకి వెళ్ళి నిలబడి భగవంతుడిని ఆస్వాదిస్తూ భగవంతుడిని అనుభవిస్తూ నీదంటూ నీ నేను కూడా లేకుండా కంప్లీట్ ఆయనే పూర్తిగా నిండిపోయి ఆయన కూడా ఆనందించగలిగేంత స్థాయిని ఇది పొందింపచేస్తుంది ఆయన యొక్క రికగ్నైజేషన్. రూపనామాల దగ్గర ఆయన యొక్క రికగ్నేషన్ నీకు ఆయన అస్లియత్లో నిలబడి నువ్వు అస్లియత్ని పొంది ఆనందించి ఆస్వాదించడమే కాదు, నువ్వు మాత్రమే కాదు నీ భగవంతుని కూడా ఆనందింపచేస్తుంది, ఆస్వాదింపచేస్తుంది. ఏంటి? నీ నిలకడ, నువ్వు ఉన్న తీరు, నువ్వు ఉండే విధానం, నిన్ను నిలబెట్టుకున్న తీరు, నిన్ను నువ్వు నిలబెట్టుకుంటున్నావు. రూపనామాలనే భగవంతుని కూడా స్వీకరించి మనం నిన్ను నువ్వు నిలబెట్టుకుని నిన్ను నువ్వు పొంది నువ్వు ఆనందిస్తున్నావు, నువ్వు ఆస్వాదిస్తున్నావు, నీ భగవంతుడికి కూడా ఆనందాన్ని ఇస్తున్నావు అనమాట. ఇది భగవంతుడు కోరుకునే విధానం, ఇది భగవంతుడు ఇష్టపడుతున్న విధానం, ఇది భగవంతుడికి కావలసిన విధానం. తాను ఆనందించాలి, నేను ఆనందించాలి అనే వర్షంతోనే ఆయన దిగడం జరిగింది. అసలు మెయిన్ పాయింట్ అది. భగవంతుడు తాను ఆనందించాలి, తాను కూడా ఆనందించాలని, అది ఈ విధానంలో ఉందన్నమాట. ఈ విధానం కాకుండా మనం దర్శనంకి రాకుండా మనం కనుక రికగ్నైజ్ చేయించుకోకుండా వచ్చి మన ఖాళీ ఇదే అన్నారు కదా అని కేవలం మాటలతో విని మనకు మనం ఆచరణ చేసుకుని ఇది వచ్చేసింది కదా అని మెయింటైన్ చేసుకుంటే అది భగవంతుడిలోకి తీసుకెళ్లకుండా, నిన్ను భగవంతుడి స్థాయిలో నిలబెట్టకుండా, నిజ భగవంతుడిలోకి ఉండకుండా, నిజ భగవంతుడిని దర్శించనివ్వకుండా, నిజ భగవంతుని ఆస్వాదించకుండా, ఆనందించనివ్వకుండా నిన్ను శూన్యంలోకి తీసుకెళ్తుంది. ఇది భగవంతుడైతే ఇది శూన్యం అంటే భగవంతుడి నుంచి ఎంత ఎడమవటం జరుగుతుందన్నమాట. దీనికి భగవంతుడికి సంబంధము లేదు. నువ్వు గనక ఇలా ఆచరణ చేసుకుని నువ్వు సపరేట్ అయితే నువ్వు శూన్యంలోకి వెళ్తావు. కానీ సిమ్టమ్స్ అవే ఉండొచ్చు. ఏవి? ఖాళీగా ఉంది, చాలా హాయిగా ఉంది, ఏమీ లేదు. శూన్యంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. కానీ భగవంతుడు అంటున్నాడు, నాకు నీ సెక్షన్కి అప్పుడు సంబంధం లేదు. ఇంత డిఫరెన్స్ ఉంది భగవంతుడికి శూన్యానికి. కాబట్టి భగవంతుడు కూడా ఆ కాస్ట్ని ఇవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్స్ తెలియజెప్పడం జరిగింది అనమాట. కింది స్థాయి నుంచి ఖాళీలో వస్తాయి, నాకు వచ్చేసింది అని అనుకోకుండా నిజ స్థాయి ఖాళీనే పొందడం జరగాలి, జరిపించుకోవాలి అనేది. దీన్ని కంటిన్యూ కానివ్వాలి. దీన్ని కంటిన్యూ కావటానికి నీకు బేస్ సరి అయిన ఒప్పుదల, ఇష్టము, ప్రేమ. ఈ ఇష్టము, ప్రేమ, ఒప్పుదల వల్ల నిన్ను రూపనామాల దగ్గర నిలబడనిస్తుంది, రూపనామాలని దర్శింపచేయిస్తుంది, రూపనామాల చేత రికగ్నైజ్ చేయించుకొనిస్తుంది, రూపనామాల చేత పొందింపచేస్తుంది, చేసిన దాన్ని ఆనందింపచేయిస్తుంది, ఆనందించిన దాన్ని ఆస్వాదింపచేయిస్తుంది, చేయించిన దాన్ని మళ్ళీ నిలబెట్టి నిన్ను జీవింపచేస్తుంది. ఎలాగా? భగవంతుడితో, భగవంతుడిలో భగవంతుడిగా ఉండి మళ్ళీ ఖాళీగా ఉంటూ నిన్ను జీవితాన్ని జీవింపచేస్తుంది. నువ్వుగా లేకుండా నిన్ను జీవితాన్ని జీవింపచేయిస్తుంది. నువ్వుగా లేకుండా, నువ్వుగా కాకుండా నువ్వుంటూ నువ్వు జీవితాన్ని అనుభవించేంత గొప్ప స్థాయిలో ఉంచి జీవింపచేస్తూ ఉంటుంది. ఇది గిరిధరవాణిలో మనకు దొరికే పెద్దదైన గిఫ్ట్ పాయింట్ అనుకోవచ్చు. భగవంతుడు ఇచ్చినటువంటిది ఇది. భగవంతుడు ఇవ్వగా జీవి పొందినటువంటి, జీవి వెళ్ళి సాఫల్యం పొంది వచ్చింది. కాబట్టి జీవి యొక్క ధన్యత జీవి అని పిలిపించుకోబడింది. జీవి ప్రత్యేకంగా ఇచ్చే జీవి అనేది ఆయన ఇచ్చేసిన పోస్టు. కానీ జీవి ధన్యత పొందింది ఎలాగా? భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో, భగవంతుడి యొక్క ఇష్టంతో, భగవంతుడి యొక్క యాంబిషన్తో. భగవంతుడు కోరాడు, అనుకున్నాడు. ఆయన అనుకోవడమే గొప్ప. అనుకున్నది తీర్చిదిద్దినట్టుగా చేయించుకోవడం ఇంకా గొప్ప. కాబట్టి క్రెడిట్ ఆయన ఉంచుకోలేదు నా గొప్ప అని. జీవి ధన్యత జీవి అనేసాడు. కాబట్టి బాబా మనకి ఇచ్చినటువంటి ఈ రోజుది జీవి ధన్యత పొందింది అన్నారు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకు ఇంకా చాలా ఉంటాయేమో, కానీ ఈ రోజుకు మాత్రం ధన్యత జీవి ఆశీర్వాదం. అయితే ఇంకో గొప్ప విషయం బాబా ఈ రోజు అసలైన పాయింట్ ఆశీర్వాదంగా ఇచ్చింది.
చూడటము, పొందటం. ఈరోజు బాబా ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి? చూడటము, పొందటము అంటే ఇంతకు ముందు వరకు ఉన్నటువంటి గిరిధరవాణి రాకముందు వరకు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా భగవంతుడిని చూడటం వరకు జరిగిందేమో, కానీ భగవంతుడిని చూడటం వరకు అయితే జరిగింది. భగవంతుడి పొందడం అనేది ఇప్పటి వరకు రికార్డులో లేదండి. అలాంటిది గిరిధరవాణి వచ్చిన దగ్గర నుంచి ఆయన పెట్టుకున్న ఛాయిస్ ఇప్పటి వరకు కూడా ఈరోజు ఆయనకి జీవికి ఇవ్వాల్సిందంతా కూడా ఇచ్చి, ఈ రోజు రికార్డులో ఎలా ఉందంటే, ఎప్పుడైతే గిరిధరవాణిని వచ్చి దర్శించి ఒప్పుదల పొంది ఇష్టపడుతూ అది దర్శనంలో వస్తున్నా కూడా అది పొందడం కిందే లెక్క అనే రికార్డ్ అయిపోయింది. దర్శనంలో కంటిన్యూషన్ గా ఉన్నా కూడా అది భగవంతుడిని పొందడం కింద లెక్క అని వేసేశారు. అలాగే భగవంతుడితోటి మనం దర్శనాలు చేస్తూ అనుభవాలు వస్తున్నా కూడా అది ఆయన్ని పొందడం కిందే లెక్క అయిపోయింది. అలాగే ఆయన్ని మనం ఏ రకంగా ఆయన కొలుస్తూ ఇంకా పై స్థాయిలో ట్రైనింగ్ అవుతూ మనం పరిశుద్ధత చెందుతూ అసలైన ఆయన ఏదైతే ఖాళీలోకి ఎంటర్ చేయించి ఖాళీగా ఉంచి భగవంతుడివే అనే స్థాయి వరకు చేర్చుకుంటున్నారో అలాంటి ట్రైనింగ్ సెక్షన్ లో ఉన్నా కూడా అది పొందడం కిందే లెక్క అయిపోతుంది. అంటే కింది నుంచి గిరిధరవాణిలో పై స్థాయి వరకు నీకు తెలిసినా తెలియకబడపోయినా, నీకు అనుభవాలు వస్తున్నా రాకపోయినా, నీకు ఏమైనా అనిపిస్తున్నా అనిపించకపోయినా, నువ్వు వీటిలో ఏ దాంట్లో ఉన్నా కూడా నీకు గిరిధరవాణి అనే ఇష్టము, ఒప్పుదల, ప్రేమ ఉన్నప్పుడు, అది కూడా కంటిన్యూస్ కనెక్షన్ గా ఉన్నప్పుడు, అది నిన్ను అన్డివైడెడ్ అటెన్షన్ గా ఉన్నప్పుడు ఈ సెక్షన్ లో అది నీకు పొందడం కిందే లెక్క. అంటే భగవంతుడినే పొందేశావు అనే రికార్డ్ అయి ఉన్నది ఈ సింపుల్ థింగ్స్ వల్ల. ఆయన ఒక పెద్ద ఫైనల్ పాయింట్ ని పెట్టి ఇది పెడితేనే, ఇది నీకు అనుభవంలోకి వచ్చి నువ్వు చెప్తేనే నువ్వు పొందినట్టు అని పెట్టట్లేదు. అది వాళ్ళ గ్రేట్నెస్ పాయింట్ అనమాట. బాబా యొక్క ఆశీర్వాదం మనకు చాలా ఎంత ఈజియెస్ట్ ఆశీర్వాదం అంటే ఇచ్చింది చాలా పెద్దదైన ఘనం, మార్గం మాత్రం చాలా ఈజియెస్ట్ గా చేసేసారు. కాబట్టి మనకు ఈరోజు ఆయనకి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది భగవంతుడికి. ఎలాగంటే నువ్వు ఏది చేసినా గిరిధరవాణిలో ఏది చేసినా కింది స్థాయి నుంచి ఏది చేసినా కూడా అది నువ్వు భగవంతుడిని పొందటం కిందే లెక్క అనే ఛాయిస్ ని ఆయన బాబా ఇవ్వడం జరిగింది. అంటే అసలైన భగవంతుడిని పొందడం అనేది చాలా పెద్ద సెక్షన్, అది కష్టతరమైన సాధనలతో కూడుకున్న సెక్షన్. అలాంటి సెక్షన్ ని గిరిధరవాణిగా ఆయన దిగొచ్చి మనకు లభించి మనకు తొందరగా ఆయన దర్శనమిచ్చి తొందరగా మన చేత ఒప్పుదల పొందించి తొందరగా ఫస్ట్ బ్యాచ్ సెక్షన్ గా మనకు ఇష్టము ప్రేమ కలిగించి ఆయన ప్రేమని వదిలి ఆ ప్రేమని ఇంకా వృద్ధి చేయించి కంటిన్యూస్ కనెక్షన్ లో పెట్టుకొని ఈ రోజు ఆయన ట్రైనింగ్ ఇచ్చుకుంటూ తెచ్చుకుంటూ అన్ని కష్టాలు ఆయనే పడుతూ ఇబ్బందులు పడుతూ లాక్కొని తెచ్చుకొని ఈ రోజుకి ఎంత ఈజియెస్ట్ మెథడ్ అంటే నువ్వు ఏది చేసినా అది నన్ను పొందడం కిందే లెక్క అని అంత ఈజియెస్ట్ గా ఆయన ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ధన్యత జీవి అనేది ఆయన ఇచ్చిన క్రెడిట్ కూడా మనకు చాలా గొప్ప ఆశీర్వాదం. అది ఇదంతా ఒకటైతే భగవంతుడు చేస్తున్నటువంటి ట్రైనింగ్ సిస్టమ్ మనకు ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే నువ్వంటూ ఏమీ లేకుండా నేనే నిండి ఉంటాను, నువ్వనేది ఎక్కడా లేదు, నువ్వు కూడా నేనే, నువ్వు నేను వేరు కాదు. చివరి స్థాయిలో వచ్చే మాటలు అనమాట. చివరి అంటే ఆయన ఇంకా అనంతంగా ఉన్నాడు, ఎంతైనా వస్తూనే ఉంటుంది ఆయన యొక్క సెక్షన్ పాయింట్స్. కానీ ఆయన జీవికి తెలియచెప్పే విధానం ఎంత దగ్గరికి అయిపోతున్నారంటే భగవంతుడు నువ్వు కూడా నేనే, నువ్వంటూ వేరే లేదు, నేను లేదు. ఈ ఖాళీ అనే సబ్జెక్టులోకి వచ్చి చేరిక అనేది ఎంత దగ్గరికి చేరిక అయిపోతుందో అంత దగ్గర చేరిక యొక్క తనాన్ని ఆయన తెలియజెప్పడం జరుగుతుంది. తన తనాన్ని తానంత దగ్గర అయిపోవడం జరుగుతుంది అనమాట. ఈ దగ్గర అయ్యే దాంట్లో మనం ఆయనకి ఎప్పుడు ఎంతసేపు జీవి యొక్క భగవంతుడి యొక్క కనెక్షన్ లో కాదు మనం ఉండాల్సింది. ఇంత దగ్గర అవుతున్న భగవంతుడికి ఎప్పుడు మనం సదా అభిముఖంగా ఉన్నాం అనుకోండి, ఇంతకంటే ధన్యత అనేది జీవికి ఇంతకంటే గొప్పదనే ఛాన్స్ ఇంకెక్కడ మనకు కనిపించదు. భగవంతుడితోటి ఎప్పుడు సదా ఇంతగా భగవంతుడు మన వైపుకి ఇంతగా రన్ అవుతున్నారు ఆయన, అంతగా జీవి కూడా అభిముఖం అవుతాయి. సామాన్యంగా ఏమవుతుందంటే భగవంతుడి కనెక్షన్ లో ఉంటే చాలు, తెల్లాలేచి మనం ఎప్పుడు భగవంతుడి కనెక్షన్ లో ఉండాలి, మనం ఉండాలి ఓకే. కానీ భగవంతుడి వైపు నుంచి ఆయన అభిముఖమై ఉన్నాడు, కనెక్షన్ లో పెట్టుకోలేదు ఆయన. ఎప్పుడు ఆయన ఏ జీవితో కనెక్షన్ పెట్టుకోలేదు.
మనం ఎంతగా అభిముఖమై ఆయన వైపు వెళ్తూ ఉంటామో, ఇంతగా ఉన్నటువంటి భగవంతుడికి, ఇంతగా బ్లెస్సింగ్ ఇస్తున్నటువంటి భగవంతుడికి, ఇంతగా కలుపుకుంటున్నటువంటి భగవంతుడికి మనం కూడా అన్డివైడెడ్ అటెన్షన్ తో ఉండి కంటిన్యూస్ కనెక్షన్ గా ఆయన యొక్క వైపే మనం అభిముఖమై ఉన్నప్పుడు ఆయన కూడా సదా అట్లాంటి జీవి వైపే ఆయన కూడా అభిముఖమై ఉంటాడు. ఆ జీవి ఎటు తిరుగుతుంటే అటే ముఖం పెట్టి ఉంటాడు. మనం కూడా ఆయన వైపే ఫోకస్, ఆయన ఫోకస్ మన మీదే, మన ఫోకస్ ఆయన మీద. ఇట్లా ఉన్న జీవితం ఆయన ఏమిడి ఉండకుండా ఇంకెక్కడ ఉండగలుగుతారు ఆయన? ఇట్లా ఉన్న జీవితం ఆయన ఇమిడి ఉండటానికి ఆనందిస్తున్నారు. ఇదే ఆయనకు ఆనందం. ఇట్లా ఉన్న జీవితం ఇమిడి ఉండటానికి, ఇట్లా ఉన్న జీవితం ఇమిడి ఉండటానికి. ఇప్పుడు బాబా చెప్పేవన్నీ కాషన్స్ మనకు చూడటంతో నీకు పొందే అంత భాగ్యాన్ని ఇవ్వడం జరిగింది అనేది ఆశీర్వాదం ఒకటి. ఇవాళ ఆ చూడటంలో ఎంతెంత వరకు అయినా మన యొక్క కనెక్షన్ పెట్టుకోవచ్చు. ఆ చూడటం దర్శనం అనేది ఒప్పుదలతోటి, ఇష్టంతో, ఆ ఇష్టం ఒప్పుదల అనేది మనకు స్ట్రాంగ్ లో ఉంటే ఆ కనెక్షన్ అనేది కూడా డైలీ ఉంటుంది మనకు. ఇంకా అనేది దాన్ని మనం ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వనివ్వకుండా, ఎక్కడ మనం దాన్ని డివేట్ కానివ్వకుండా, ప్రలాంగా ఎక్కువ టైం తీసుకోకుండా ఎక్కువగా మన కనెక్షన్ లోకి వస్తూ ఉన్నప్పుడు ఆయన అభిముఖం అవుతూ ఉంటాం. మనం ఆయన యొక్క ఫోకస్ మన మీద ఉంటుంది. మనం ఆయనకి ఎప్పుడు అభిముఖమై ఉంటాం. ఈ అభిముఖంలో, ఈ ఫోకస్ లో మనకు జీవితం చాలా ధన్యత పొంది జీవితం ధన్యతగా జీవించడం మొదలు పెడుతూ ఉంటుంది. కాబట్టి బాబా ఈరోజు ఖాళీలో జరిగే మనకు 3 పాయింట్స్ చెప్పడం జరిగింది. అలాగే చూడటము, పొందటము అనే దాంట్లో కూడా చాలా పెద్ద ఈజియెస్ట్ బ్లెస్సింగ్ అనమాట. ఇంకా అంటే దగ్గర స్థాయి బ్లెస్సింగ్. ఈజియెస్ట్ అంటే నేను చెప్పేది దగ్గర స్థాయి బ్లెస్సింగ్ అనమాట. అది కూడా ఇచ్చేయడం జరిగింది. అంటే ఏ కష్టపడకుండా, ఇంకా ఎక్కడన్నా కష్టపడుతుందేమో, మైండ్ లో ఇంకెక్కడన్నా కాస్త తేడాగా చూసుకుంటుందేమో, ఆదుర్ద పడుతుందేమో, ఆందోళన పడుతుందేమో, నేను పొందలేకపోతున్నాను, నాకు అనుభవాలు రాలేదు, అనుభూతులు రాలేదు అని. కానీ బాబా దానికి కూడా మనకు క్లియర్ కట్ చేసి చెప్పారు. నీకు తెలిసిన అనుభవాలన్నీ తెలిసినా, అనుభూతులన్నీ తెలిసినా తెలియకపోయినా నువ్వు గనక కంటిన్యూస్ కనెక్షన్ లో ఉంటే మాత్రం నువ్వు భగవంతుని పొందినట్టే అనేది రికార్డులో ఇవ్వడం జరిగింది బాబు. అట్లాగే ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయి తెలియబడితే ఇంకా మంచిది, ఇంకా కనెక్షన్ లో ఉంటాం. ఆయన కనెక్షన్ లో బాబాకి అభిముఖమై ఉంటాం. ఇంకా పొందే దాంట్లో ఉంటాం. కాబట్టి బాబా ఈరోజు తెలియజెప్పింది చూడటాలు, పొందటాలు అనే ఆశీర్వాదం. అలాగే ఖాళీలో మనకు ఏ తేడాలు రాకుండా మనం నిజమైన ఖాళీగా గుర్తించి అందులో నిలబడి దాన్ని రికగ్నైజ్ చేయించుకొని భగవంతుడి యొక్క స్పృహ ద్వారా మనకు వస్తున్నటువంటి స్పందనని తెలుసుకుంటూ లోపలంతా కూడా చాలా ఫ్రెష్ గా దాన్ని ఫోకస్ కానిస్తూ మనం ముందుకు నడవడం అనేది